హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టైమ్స్ నౌ. మనతో పాటు రాకాస మూవీ హీరో హీరోయిన్స్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి విశేషాలు తెలుసుకుందాం. హాయ్ బ్రో. హీరోయిన్స్ అన్నారు, హీరో ఒకళ్ళే కనపడుతున్నారు. దయ్యం ఉంది కదా వెనకాల. అంటే రాకాస అంటే ఫీమేలేనా? కాదు, స్త్రీ అంటే ఫీమేల్. రాకాస ఎవరు? రాకాసనా కరెక్ట్గా ఒక 30 అవర్స్ మీకు తెలిసిపోతుంది. 30 అవర్స్ తెలుస్తుంది షూర్గా. అంత 100%. సో భయపడతారా? రెండునా? అంటే మీరు భయపడ్డారా బాగా? మొదటి మేము చేసేటప్పుడు చేసేప్పుడు అంటే యాక్టింగ్ వైజ్ చాలా ఎక్కువ భయపడ్డాం. యాక్టింగ్ వైజ్ అంటే చూపించాలి కదా భయం. మామూలుగా అయితే రాకాస్కి భయపడ్డారు, అలాంటివి ఏం లేదు. మీరు చూసారా? మీరు భయపడ్డారా? నిన్నే పోస్ట్ చేశాను నేను పవన్ కళ్యాణ్ గారితో. అంతే. డైరెక్టర్ మానసా శర్మ డెబ్యూ మూవీ. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే నేను స్టేజ్ మీద చాలా చెప్పాను, అందుకే నాది సెకండ్ ప్రాజెక్ట్ కదా, సో ఎక్స్పీరియన్స్ ఎలా బాగానే ఉంది. ఓకే, ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది. ఓకే, బట్ మా ఎక్స్పీరియన్స్ కంటే ఆడియన్స్ ఆవిడ్ని రిసీవ్ చేసుకునే పద్ధతి చాలా హైలైట్ అవుతుంది. ఓకే, ఆవిడకి మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. యాక్చువల్లీ చాలా ఇన్స్టాగ్రామ్ లో రాకాసాన్ని కొడితే ఫస్ట్ ఆవిడ ఫోటోలు వస్తున్నాయి. సో యా, ఆవిడలో కూడా అంత ఒక మంచి వైరల్ అయ్యే పర్సన్ ఉన్నారు మాకు మొన్నే తెలుసు. ఈరోజు వెయిట్ చేసాం యాక్చువల్లీ ఆవిడ వస్తారని. లాస్ట్ మినిట్ చెకింగ్స్ అవి జరుగుతున్నాయి. అయిపోయింది, సినిమా అయిపోయింది, జస్ట్ యూఎఫ్ఓ క్యూబ్ ఏమైనా చెక్ చేసుకోవాలి. మెయిన్గా ఇలాంటి మూవీస్కి, హారర్ మూవీస్కి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. సో అనుదీప్ దేవ్ అబౌట్ అనుదీప్ దేవ్ గారు కమిటీ కూరలకి ఆల్రెడీ చేశారు అండ్ ఎవ్రీవన్ నోస్ ఆయన టాలెంట్. బట్ ఈ జానర్కి వచ్చేటప్పటికి ఈవెన్ హీ వాజ్ ఇన్ ద స్టార్టింగ్ కొంచెం క్లూలెస్, ఎందుకంటే చాలా కొంచెం డిఫరెంట్ జానర్ కాబట్టి. బట్ డైరెక్టర్తో డిస్కషన్ చేయడం, ఆవిడ క్లారిటీగా యూనో ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడం మనకి బాగా హెల్ప్ అయింది. అండ్ మ్యూజిక్ ఇస్ కమ్ అవుట్ వెరీ వెల్. ఆర్ఆర్ ఇంకా మేము కూడా వినలేదు, ఓన్లీ పాటలు ఒకటి ఆబ్వియస్లీ మీలాగా మేము విన్నాం. సో ఆర్ఆర్ ఎలా వచ్చిందో వీఆర్ ఆల్సో ఎక్సైటెడ్ టు సీ. మీరు మ్యూజిక్ ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ లేరు మీరు? ఏంటి మ్యూజిక్ డైరెక్టర్ కోసం. Music director, one of his songs that he's done in Committee Kurolu is one of my favorites. Aa Rojulu Malli Ravu. Yeah, that is a beautiful song. And with our movie also he has done a fantabulous job, guys. Fantabulous. Yes. Next Valley Theatre. మన మెగా ప్రొడ్యూసర్ పక్క రూమ్లో ఉన్నారు. తర్వాత తీసుకుంటాను ఆవిడ ఎంట్రీ. సో ఆమె కోసం డబ్బులు బాగా ఇచ్చారా? ఇవ్వలేదు ఇంకా? ఇచ్చారా? అయిపోయింది, ఫ్యాన్ సెట్ అనుకున్నంత ఇచ్చారా? ఓకే, మీకు ఇచ్చారా? ఆఫ్ కోర్స్. లేదు, ఫ్రీగా చేస్తారండి. ఫ్రీయా? ఎందుకురా? చూసారా అలా పవన్ కళ్యాణ్తో ఫోటో దిగారు, బాగా క్లోజ్గా షేక్ హ్యాండ్ ఇచ్చి. అసలు మీ ఆనందం చాలా బాగా అనిపించింది అక్కడ. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు కలుస్తారు? ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండి. అవును. బట్ నో, ఐఎమ్ గ్లాడ్ ఒక్కసారి కలిసాము. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇంకోసారి కుదరకపోయినా ఐ వోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్. అంతే. ఆవిడ కూడా కలిసారు, ఆవిడ అడగండి ఎలా పాప, ఆవిడ కంప్లీట్ అవాయిడ్ చేస్తున్నారు. మీకేంటి లేడీస్ అంటే పడదా? బాగా పడుతుంది. మీరు పడ్డారా? నెక్స్ట్ నెక్స్ట్ మూవీ ఏంటి? నాది కన్నడలో ఒకటి చేస్తున్నాను. ఓకే, తెలుగులో ఇంకా సైన్ చేయలేదు, ఉన్నాయి చాలా సైన్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ మీ విషయానికి వచ్చేటప్పటికి అన్నయ్య ఆల్రెడీ ఆయన ఫుల్ కుమ్మేస్తున్నారు. మీది నెక్స్ట్ ప్రాజెక్ట్? నెక్స్ట్ గర్ల్ ఫ్రెండ్ ప్రొడ్యూసర్, ద గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా ప్రొడ్యూసర్ ధీరజ్ ఉన్నారు. ఐఎమ్ డూయింగ్ ఎ ఫిల్మ్ విత్ హిమ్. డైరెక్టర్ వచ్చేసి మన సూర్యప్రతాప్ గారు అని 18 pages అని కుమారి 21 చేశాను. ఆ డైరెక్టర్ చేస్తాను. అండ్ ఒక 10 రోజులు అయిన షూట్, నేను కేమ్ బ్యాక్ ఫర్ ప్రమోషన్స్. ఇప్పుడు ఇది అవ్వగానే బ్లాక్ బస్టర్ కొట్టి వెళ్ళిపోవడం. భారీ డైరెక్టర్తో ఏమైనా చేసే అవకాశం ఉందా? పేర్లు చెప్పండి. రాజమౌళి అలా ఇలా కాకుండా అక్కడ ఆగారుగా, చేస్తే బాగుంటుందండి. ప్రస్తుతానికంటే భారీ డైరెక్టర్ అందరూ భారీ హీరోలతో సినిమాలు చేస్తున్నారు కాబట్టి మనతో ఎవరు చేస్తే మనతో వాళ్ళు చేస్తున్నారు అంతే. సో మా ఆడియన్స్ కోసం రాకాస ఎల్లుండి రిలీజ్ ఉంది. ఎల్లుండి. ఒక్కసారి హాయ్ చెప్పి ఎలా ఉండబోతుందో ఒకసారి చెప్పేస్తే క్లోజ్ చేసుకో. హాయ్ అండి, బాగుంటుంది. అంతేనా? రాకాస April 3rd థియేటర్స్లో రాబోతుందండి. ఒక మంచి చందమామ కథని ఫుల్ ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసి, కొంచెం హారర్, కొంచెం అడ్వెంచర్,
అండ్ అ వెరీ స్ట్రాంగ్ బ్యాక్ స్టోరీతో మీ ముందు తీసుకొస్తున్నాం. మీకు డెఫినెట్లీ నచ్చుతుందని మేము ఆశిస్తున్నాం. డెఫినెట్లీ థియేటర్లో చూడండి, థియేటర్లో మాత్రమే చూడండి. April 3rd రాకాస ఇన్ థియేటర్. మీరేం చెప్పిందమ్మా? మామ 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 సరే చెయ్యేసాను మామ మామ. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్.